జగద్గురువైన జగన్నాథుడు తన పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణావతారంలో మహాభారత మహాకావ్యంలో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి ద్వారా భగవద్గీతను ఉపదేశించారు. ఆ గీతలో అన్ని యుగాలకి అన్ని కాలానికి కూడా సంబంధించిన ఎన్నో విషయాలు వస్తాయి. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మం నశించి అధర్మం పెచ్చుమీరినప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను అని కృష్ణ పరమాత్మ బోధించాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల్ని రక్షించడానికి, దుష్ట శిక్షణ చేయడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పి ఎంత చక్కని బోధ. అందులోనూ కృష్ణ పరమాత్మ ప్రజానీకానికి ఇచ్చిన ఒక చక్కని ఉపదేశం ఏంటి అంటే, మొట్టమొదటిది కర్తవ్యనిష్ట. అంటే మన పనులు మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. అంటే రిజల్ట్ని గురించి మనం పట్టించుకోకూడదు అని చెప్పి. రెండవది ఆత్మజ్ఞానం. అంటే శరీరం అన్నది పర్మనెంట్ కాదు, ఆత్మయే శాశ్వతం అని చెప్పడం. అంటే ఏదో మనం కోట్లు సంపాదించేద్దాము, ఆస్తులు ఎకరాలు మన పేరున పెట్టేసుకుందాము, ఇవన్నీ ఏవో తీసుకెళ్ళిపోతాము అన్న ఒక ఆశలో ఉంటాడేమో మనిషి. అంటే ఒక మాయ కమ్మిస్తుంది మనిషి జీవితంలో. కానీ ఏది శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతం అని చెప్పి. దానివల్ల ఏంటంటే కొంత డిటాచ్మెంట్ అనేది ప్రజల్లో, అంటే మనుషులకు వస్తుంది అని చెప్పి. ఇంత మంచి బోధ. అంటే చాలా డెప్త్ ఉన్న విషయాలండి ఇవి, కృష్ణ పరమాత్మ మనకు బోధించిన విషయాలు. తర్వాత సమత్వం. అంటే అటు జయం పరాజయం, సుఖం దుఃఖం, ఈ ద్వంద్వాల్ని ఒక సమాన దృష్టిలో చూడాలి. అంటే ఏదో ఆనందం వస్తే పొంగిపోయి, దుఃఖం వస్తే కుంగిపోయి కాకుండా కొంత ఇది ఒక రకమైన ఇన్స్పిరేషనల్ స్పీచ్ అండి. ఈ గీత వింటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం చేసేది తప్పు అని కుంగిపోకుండా, ఒక డిప్రెషన్స్ లాంటి వాటిల్లోకి వెళ్లకుండా ఈరోజు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కూడా గీత అన్నది ది బెస్ట్. తర్వాత అది భక్తి మార్గం. అంటే భగవంతుని పట్ల మనం భక్తి విశ్వాసం కలిగి ఉండాలి, నిష్కామ భావంతో ఉండాలి అన్న ఒక విషయం. తర్వాత విషయం త్యాగం. అంటే త్యాగం మాటల్లోనే కాదు చేతల్లో ఉండాలి, చేతల్లో మాత్రమే కాదు మనసులో కూడా ఉండాలి. అంటే ఒక మంచి భావన. అంటే కొంత మనం మరొకరి కోసం పట్టు విడుపు ఉండాలి అన్న ఒక విషయాన్ని చెప్పడం అన్నమాట. స్వధర్మం. అంటే ఎంత కష్టం వచ్చినా మన ధర్మాన్ని మనం సక్రమంగా ఆచరించాలి. పరధర్మం అన్నది ఒక భయంకరమైనది. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు అంతే. ఏం జరుగుతుంది అన్న దానిపైన నువ్వు ఆలోచన చేయకు అని చెప్పి. ఈ భగవద్గీత సారాంశం అన్ని యుగాలకి అందరికీ కూడా ఉపయోగపడే ఒక మంచి సందేశం అండి. జీవితానికి దిశ నిర్దేశాన్ని చేసేదే భగవద్గీత. ఈ గీతా జయంతి నాడు మంచి విషయాలు ఒక 4 మాటలు మనం మాట్లాడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై జగన్నాథ్.